ఇప్పుడున్న కంటెస్టెంట్స్కి ఏంటంటే లైమ్ లైట్లోకి రావడానికి మంచి షోస్ ఉన్నాయి ఇలాంటివి. అవును, అప్పుడు మా టైంలో లేవు. ఈవెన్ ఇన్స్టాగ్రామ్ కానీ మా అప్పుడు యూట్యూబ్ కూడా లేదు. నా డి ప్రోగ్రామ్ నేను చేసినప్పుడు నేను గెలిచాను D3. సో అప్పుడు ప్రోగ్రామ్ ఇప్పుడు అంటే మొబైల్లో వచ్చేస్తుంది, ఆల్వేస్ ఉంటుంది. అప్పుడు యూట్యూబ్ కాదు, యూట్యూబ్ లేదు, ఓన్లీ టీవీలో. ఆ టైంకి టెలికాస్ట్ టైంకి వెళ్ళి కూర్చొని దానికి కొంతమంది బయట ఉండేవాళ్ళు DVD రికార్డర్స్ అని, వాళ్ళ దగ్గరికి వెళ్ళి భయ్యా ఈ టైంలో ఈ ప్రోగ్రామ్ రికార్డ్ చేయమా అంటే సీడీలో రికార్డ్ చేసి డబ్బులు ఛార్జ్ చేసి ఇచ్చేవాళ్ళు. తర్వాత అది యూట్యూబ్లో అప్లోడ్ అయింది, అంటే ఆఫ్టర్ ఫ్యూ ఇయర్స్ యూట్యూబ్లో అప్లోడ్ అయింది. సో ఆ టైంలో ఏం లేదు, కానీ ఆ టైంలోనే అంత ఫేమస్ అయ్యామంటే వీ ఫీల్ లైక్ వెరీ జెన్యూన్. అంటే ఇప్పుడు టక్కని ఫేమస్ అయిపోవచ్చు, బట్ ఆ టైంలో మేము ఎక్కడికి వెళ్ళినా ఒక పబ్లిక్ వచ్చి మరి మీరు బాగా చేస్తారు, మీ మాటలు బాగుంటాయి, మీ జడ్జ్మెంట్ బాగుంటుంది అంటే నాట్ ఓన్లీ దే ఆర్ జడ్జింగ్ అవర్ జడ్జ్మెంట్ ఆర్ డాన్స్, దే ఆర్ జడ్జింగ్ అవర్ క్యారెక్టర్ ఆల్సో. మనం మాట్లాడే పద్ధతి ఏంటి వాటిని కూడా జడ్జ్ చేసే మనల్ని ఇష్టపడే వ్యక్తులు అయ్యారు. సో చెప్పొచ్చు ఏంటంటే అరే ఆ ఎరాలో నుంచే మనం ఒక స్టార్గా వచ్చాము, సో హ్యాపీ అన్నట్టు.